Good evening, class. Last class discussed about pattern materials, and before that, pattern making and types of pattern allowances and types of material used for pattern. So today we are going to discuss about how to construct a pattern, and also what is the importance for construction of a pattern. See, the pattern maker before making patterns should be study the blueprint, and he has to decide the way in which it can be handled. See, pattern maker means designer. Designer should be study the blueprint, and he has to decide the way in which it can be handled. అంటే జనరల్గా డిజైనర్ అనేవాడు ఏంటంటే ముందుగా ప్లాన్ చేసి దాని బ్లూ ప్రింట్ అంటే దాని రిప్లికా ఆఫ్ ప్రోడక్ట్ అనేది డిసైడ్ చేసి డ్రా చేసుకొని దాన్ని బట్టి మనం డిజైన్ చేయాలి. సో దిస్ కన్సిడరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ద కాస్ట్ ఆఫ్ మౌల్డింగ్ డిపెండ్స్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఆన్ ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ప్యాటర్న్. సో అసలు ఈ ఫౌండరీ వర్క్ అంతా, ఈ కాస్టింగ్ ప్రాసెస్ అంతా, ద టోటల్ కాస్టింగ్ ప్రాసెస్ should be depends upon the designer and designing of a pattern or making of a pattern. అంటే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఐదర్ ప్లాస్టిక్స్ అవ్వచ్చు ఆర్ కాస్ట్ ఐరన్ స్టీల్ ఎనీథింగ్, అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలంటే కంపల్సరీ ప్యాటర్న్ కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో అండ్ ద బెటర్ విల్ బి ద గివ్ బెటర్ కాస్టింగ్స్. Okay, so what are the factors should be considered while making a pattern? So let us discuss about the factors. Factors should be considered while making a pattern. See, what are the factors? So the first factor is type of metal to be cast. Type of metal to be cast అంటే జనరల్గా క్యాస్ట్ ఐరనా, స్టీలా, లేకపోతే ఎలాయిసా. సో కాంబినేషన్ ఆఫ్ ఎలాయిసా, స్టీలా, క్యాస్ట్ ఐరన్ లేదా ప్లాస్టిక్తో, అంటే మనం మెటీరియల్ని ఫస్ట్ టైప్ ఆఫ్ మెటల్, అదే మెటీరియల్ అనేది మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ రిక్వైర్డ్ టు బి ప్రొడ్యూస్డ్. సో సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్. సో ఒకటే మెటల్తో, ఒకటే డైతో మనం ఎన్ని కాస్టింగ్స్ ప్రొడ్యూస్ చేయాలి. సో అంటే దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, ప్రొడక్షన్లో అంటే మనం ఎన్ని, సపోజ్ ఒక 100 పీసెస్ కావాలా, లేకపోతే ఒక 20 పీసెస్ కావాలా, 50 పీసెస్ కావాలా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ రిక్వైర్డ్ టు బి ప్రొడ్యూస్డ్. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ మెథడ్ ఆఫ్ మౌల్డింగ్. మెథడ్ ఆఫ్ మౌల్డింగ్ అంటే ఏంటి? షేపింగ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ షేపింగ్ ఆఫ్ ఎ మెటల్, మోల్టెన్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ మౌల్డింగ్. అసలు ఇది ఏ మెథడ్ అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తాం, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్ మౌల్డింగ్ అని, ఇట్లాంటి చాలా మౌల్డింగ్స్ యూజ్ చేస్తాం, శాండ్తో కానీ క్లేతో కానీ అట్లా. సో మనం అది మెథడ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ ఈస్ ప్యాటర్న్ అలవెన్సెస్. సో ప్యాటర్న్ అలవెన్సెస్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సింకేజ్ అలవెన్స్, మిషనింగ్ అలవెన్స్, అట్లా డిఫరెంట్ అలవెన్సెస్ ఉన్నాయి. సో ఆ అలవెన్సెస్ అన్నీ ముందుగానే డిజైన్ చేయాలి. సో ఓకేనా? ఓకే, దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ద డిజైనర్ షుడ్ బి రిమెంబర్ దీస్ 4 పాయింట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద సీక్వెన్సెస్ ఆఫ్ ఆపరేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్యాటర్న్ మేకింగ్. సో దెర్ ఆర్ సీక్వెన్సెస్ ఆఫ్ operation involved in pattern
making. So what are the sequences of operation involved in pattern making? See, there are two types of sequences. First of all, pattern layout, and second shaping the pattern. ప్యాటర్న్ లేఅవుట్ అంటే మన ప్రోడక్ట్కి సంబంధించిన ప్యాటర్న్ లేఅవుట్ అనేది మనం ముందుగా డ్రా చేసుకోవాలి. అలాగే షేపింగ్ ద ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ షేప్ ఎలా ఉండాలి, దాని సైజ్ ఎలా ఉండాలి అని కూడా డిసైడ్ అవ్వాలి. సో ఫస్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ప్యాటర్న్ లేఅవుట్. ప్యాటర్న్ లేఅవుట్ మీన్స్ one of the most important steps, that is wooden pattern. జనరల్గా మనం వుడెన్ ప్యాటర్న్, మెటల్ ప్యాటర్న్, టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ తెలుసు మీకు. మెటల్తో చేసింది, వుడెన్తో చేసింది, అలాగే పర్మనెంట్ అని, బ్రోకెన్, పర్మనెంట్ కాకుండా వేరేవి అంటే మనం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సాలిడిఫికేషన్ ఆఫ్ మెటల్, సో ద ప్యాటర్న్ మనం వాటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి తీస్తాం మెటల్, అదొక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ప్యాటర్న్ లేఅవుట్స్ అంటే ఎలా ఉండాలి. అలాగే ద రీప్రొడక్షన్ ఆఫ్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఫుల్ సైజ్ స్కేల్. సో ప్యాటర్న్ లేఅవుట్లో కంపల్సరీ బ్లూ ప్రింట్ అనేది ఉండాలి. అంటే మనం ప్రోడక్ట్కి సంబంధించిన బ్లూ ప్రింట్ 3 డైమెన్షనల్ అండ్ 2 డైమెన్షనల్ వ్యూలో మనం ముందుగానే డిజైన్ చేసుకోవాలి కంపల్సరీ క్యాడ్లో. సో అలాగే ప్యాటర్న్ మేకర్ మస్ట్ బి ఏబుల్ టు మేక్ ఏ ఫుల్ సైజ్ లేఅవుట్ డ్రాయింగ్స్. సో కంపల్సరీ ద ప్యాటర్న్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాడు ముందుగానే ఇవన్నీ ఆ ప్యాటర్న్ లేఅవుట్ అనేది ఆ బ్లూ ప్రింట్, అట్లాగే దాని లేఅవుట్ అంతా తీసుకోవాలి. అట్లనే ద కోర్ ప్రింట్స్ అండ్ other additional features of the pattern to be included in the layout. So first of all, we are going to discuss about what are the steps of pattern layout. See, first step is study the working of drawing. So at a blueprint we require blueprint. Second one is select a working face and plane a working edge straight. So second one is working place, వర్కింగ్ సర్కిల్, నాట్ ప్లేస్, వర్కింగ్ ఫేస్. అంటే మనం ఎట్ సైడ్ నుంచి జనరల్గా ఈ రా మెటీరియల్ కానీ మోల్టెన్ మెటల్ ఉంది కదా, ఎట్ సైడ్ నుంచి పోర్ చేయాలి, దేని ద్వారా పోర్ చేయాలి, అటు పార్ట్స్ ఏంటి అనేది ఆ వర్కింగ్ ఫేస్ అనేది డిసైడ్ చేస్తాం. అట్లనే ప్లెయిన్ వర్కింగ్ ఏంది, స్ట్రైట్ స్మూత్గా ఉందా, స్క్వేర్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈస్ స్టార్ట్ ద లేఅవుట్ ఆఫ్ సిమెట్రికల్ ప్యాటర్న్ ఫ్రమ్ సెంట్రల్ లైన్. సో మనం లేఅవుట్ ప్యాటర్న్ అనేది should be in center line. See, అంటే మన లేఅవుట్ ప్యాటర్న్ ఇప్పుడు కూడా సెంటర్ లైన్ మీకు తెలుసు కదా, పార్టింగ్ లైన్ తెలుసు కదా. పార్టింగ్ లైన్ అంటే ఏంటి, జనరల్గా పార్ట్స్లో ఈ కాస్టింగ్లో కోపు డ్రాగ్ 2 పార్ట్స్ ఉంటాయి. ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద మోల్డ్ ఇస్ కాల్డ్ కోప్ అని, ద లోయర్ పార్ట్ ఆఫ్ ద మోల్డ్ ఇస్ కాల్డ్ డ్రాగ్ అని. సో ద మధ్యన రెండింటిని సపరేట్ చేసేది ఆ పార్టింగ్ లైన్. సో దాని నుంచి మనకి ఈ లేఅవుట్ ప్యాటర్న్ అనేది ఆ సెంటర్ లైన్కి దగ్గరగా ఉండాలి. అలాగే దట్ ఈస్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సెలెక్ట్ ద ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూల్ ఫర్ మేకింగ్ లేఅవుట్ మెజర్మెంట్స్. సో ఫోర్త్ వన్ ఈస్ మెజర్మెంట్స్. అంటే మనకి ష్రింకేజ్ అలవెన్సెస్ కానీ, మిషనింగ్ అలవెన్సెస్ కానీ, అలాగే రఫ్ సర్ఫేస్ అలవెన్సెస్ కానీ, ఇట్లాంటి ఈ అలవెన్సెస్ మొత్తాన్ని మనం ముందుగానే మెజర్ చేయాలి. అలాగే సపోజ్ మనకు 25 mm 20x20 ప్రోడక్ట్ కావాలనుకోండి, 25 mm డయామీటర్ అండ్ 120 mm లెంత్ అనుకోండి, మనం ఎగ్జాక్ట్గా అదే మెజర్మెంట్స్ కాకుండా కొంచెం ఇంక్రీజ్ చేసి తీసుకుంటాం బికాస్ ఆఫ్ సింకేజ్ అలవెన్సెస్ అండ్ బికాస్ ఆఫ్ మిషనింగ్ అలవెన్సెస్. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి, అంటే వాటిని కన్సిడర్ చేయాలి కంపల్సరీ. దీస్ ఆర్ ద మెజర్మెంట్స్. అండ్ సెలెక్ట్ ద ప్రాపర్ కాంట్రాక్షన్ అండ్ మేకింగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ నైఫ్ ఎడ్జ్ అండ్ సర్కిల్స్ విత్ డివైడర్. సి నైఫ్ ఎడ్జ్ అంటే ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ నైఫ్ ఎడ్జ్ అండ్ డివైడర్. అంటే ఈ పాయింట్ ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ అవర్ టూల్స్. అండ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్ వర్క్షాప్లో స్టీల్ రూల్ తెలుసు మీకు, మార్కింగ్ చేసుకోవటం, వాటిని మెజరింగ్ చేయటం, అలా వుడెన్ని మార్క్ చేసుకోవటం, డాటెడ్ పంచ్తో మెజరింగ్ చేయటం, అలాగే నైఫ్ ఎడ్జ్తో మన లైన్స్ గీయటం, ఇట్లాంటివన్నీ మీకు ఇవన్నీ టూల్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూటిలైజేషన్ ఆఫ్ టూల్స్, దట్ ఈస్ ద ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ వన్, కలర్. సో కలర్ లేఅవుట్ ఆఫ్ సిమెట్రికల్. అండ్ నెక్స్ట్ వన్, లేఅవుట్ ప్యాటర్న్ హ్యాస్ బి కన్స్ట్రక్షన్ అండ్ అప్రూవ్డ్. సో ఈ కలర్ అనేది మనం జనరల్గా ఏంటంటే మనం ప్యాటర్న్తో పాటు కలిపేయచ్చు. ఎందుకంటే మన ఫౌండరీ వర్క్లోనే మనం ఫస్ట్ ఒక ఐరన్ని, క్యాస్ట్ ఐరన్ కానీ, స్టీల్ని కానీ
వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా సరే ఫస్ట్ మోల్టైన్ చేయాలి మనం, అంటే దాన్ని కరిగించాక ఆ మోల్టైన్ మెటల్ని త్రూ స్క్రూ ఆర్ రన్నర్ రైజర్ బై యూజింగ్ ద పార్ట్స్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ ప్రోడక్ట్. సో మనం కలర్ని కూడా కలిపేయచ్చు, మిక్స్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద పాయింట్స్ షుడ్ బి రిమెంబర్ బిఫోర్ గోయింగ్ టు డ్రా ఏ ప్యాటర్న్ లేఅవుట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ షేపింగ్ ద ప్యాటర్న్. Shaping the pattern. So in this topic we are going to study of the completing and after completion of layout. అంటే లేఅవుట్ ప్యాటర్న్ లేఅవుట్ మనం కంప్లీట్ చేశాక ప్యాటర్న్ షేప్ ఎలా ఉండాలనేది నెక్స్ట్ స్టెప్ ఇది. సో ఫస్ట్ ఇందులో ద స్టడీ ద ప్యాటర్న్ లేఅవుట్ అండ్ డిటర్మైన్ ద లొకేషన్ ఆఫ్ పార్టింగ్ సర్ఫేస్. సో అంటే ఇక్కడ లొకేట్ పార్టింగ్ సర్ఫేస్. మీకు తెలుసు వాట్ ఈస్ పార్టింగ్ లైన్. పార్టింగ్ లైన్ అంటే ఇందాక కూడా చెప్పాను, కోప్కి ట్రాక్కి మధ్యలో ఉన్న లైన్ని పార్టింగ్ లైన్ అంటాం. అంటే దీన్ని మనం ఇందులో మౌల్డ్ క్యావిటీ, ఆ క్యావిటీ అనేది కూడా ఇందులో ఉంటుంది పార్టింగ్ లైన్లో. అంటే చూడండి ఒక్కసారి ఒక చిన్న డయాగ్రామ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది కంప్లీట్ అవర్ ప్రోడక్ట్ అనుకోండి. సో ఇక్కడ ఇది అప్పర్ పార్ట్ ఆఫ్ ద మౌల్డ్, ఇది కోపు, ఇది డ్రాగ్ అంటాం. సో ఇక్కడ మన ప్రోడక్ట్ ఉంటుంది, ఇది పార్టింగ్ లైన్. సో మనం ఆ పార్టింగ్ లైన్ ముందుగానే లొకేట్ చేయాలి, ఓకేనా. అలాగే స్టార్ట్ ద ప్యాటర్న్ బై కన్స్ట్రక్షన్ ద మెయిన్ పార్ట్. సో ఆ మెయిన్ పార్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనకి ఎక్కడైతే మోల్టన్ మెటల్ ఆ కొంత స్పేస్లోనే మోల్టన్ మెటల్ అంతా పడుతుంది కాబట్టి అది మెయిన్ పార్ట్, కాబట్టి మనకి ఆ మెయిన్ ప్యాటర్న్ మనం రెడీ చేసుకోవాలి. అలాగే కట్ అవుట్ ద పార్ట్స్ ప్యాటర్న్ షుడ్ బి అండ్ ప్రొవైడ్ రిక్వైర్డ్ డ్రాఫ్ట్ ఆన్ దెమ్. సో మనకి అంటే కట్అవుట్ అంటున్నాడు చూడండి, ఇక్కడ కట్అవుట్ అంటున్నాడు. మీరు ఒకసారి నేను పెట్టిన కొన్ని మీరు యానిమేషన్ వీడియోస్ చూస్తే యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా ఫౌండరీ కాస్టింగ్ ప్రాసెస్ అని కొట్టండి, మీకు డైరెక్ట్గా లైవ్ కనపడుతుంది ప్రాక్టికల్గా. సో కట్అవుట్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా మనకు కావలసినంత సైజులో మాత్రం ప్యాటర్న్ తీసుకోవాలి. ఎక్స్ట్రా సైజు ఉన్నదాన్ని మనం కట్ చేసుకోవాలి. నైఫ్ ఎడ్జ్తో అవ్వచ్చు, లేకపోతే వేరే కొన్ని టూల్స్ ఉంటాయి, చూపిస్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో. సో ఆ టూల్స్ మనం ఆ ప్యాటర్న్ మనకు కావాల్సిన సైజ్, ఆ డ్రాఫ్ట్ అలవెన్సెస్ కానీ, మిషనింగ్ అలవెన్సెస్ కానీ, ఈ ష్రింకేజ్ అలవెన్సెస్ కానీ, ఇవన్నీ పోగా మనం మిగిలింది మాత్రం ఉంచాలి. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, చెక్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద ప్యాటర్న్ ఫర్ ఎక్వైరసీ బై ప్లేసింగ్ ఇట్ ఆన్ లేఅవుట్. సో ఫోర్త్ పాయింట్ అంటే ఎక్వైరసీ. సో డైమెన్షనల్ ఎక్వైరసీ అంటే ఏంటంటే మనకు కావాల్సినంత ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, దాన్ని ఎక్వైరసీ అంటాం. క్వాలిటీ కంట్రోల్ దాన్ని ఎక్వైరసీ అంటాం, ఓకేనా. నెక్స్ట్ అసెంబుల్ ఈచ్ పార్ట్ కేర్ఫుల్లీ విత్ గ్లూ ఆర్ డ్వెల్స్. సో ఇక్కడ మనం కోప్ కానీ, డ్రాగ్ కానీ, పిన్స్ కానీ వీటన్నిటిని అసెంబుల్ చేయాలి. మనం ప్యాటర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నాక ఒక్కొక్కటి దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేశాక అసెంబ్లీ చేయాలి. నెక్స్ట్ వన్, స్మూత్ ఎనీ రఫ్ సర్ఫేసెస్ విత్ ఫైన్ శాండ్ పేపర్ అండ్ గివ్ ద ప్యాటర్న్ ఫస్ట్ కోల్ ఆఫ్ థిన్ షాలక్. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే స్మూత్ సర్ఫేస్ ఫినిష్. ప్యాటర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ప్యాటర్న్ తయారు చేశాక ప్యాటర్న్లో ఏమైనా రఫ్గా ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ మన కంటికి కనపడకుండా ఉంటాయి, మనం టచ్ చేస్తే మనం ఫీల్ అవుతాం. అది స్మూత్గా ఉండే విధంగా మనం ఒక ఎమరీ పేపర్ కానీ, జనరల్గా ఏంటంటే ఒక ఎమరీ పేపర్ ఉంటుంది, మీకు తెలుసు ఎమరీ పేపర్. అది ఇట్లా మనం చిన్న చిన్న సర్ఫేసెస్ అన్నిటినీ స్మూత్ సర్ఫేస్ చేయొచ్చు. సో వాటిని మనం స్మూత్ సర్ఫేస్ ఫినిషింగ్ చేసుకోవాలి అట్లా. నెక్స్ట్ వన్, ప్లేస్ ద వాక్స్ ఫిలెట్స్ అండ్ ఆల్ ఇన్సైడ్ కార్నర్స్ అండ్ మేక్ ఎనీ రిపేర్ ఎట్ దిస్ టైమ్. ఈ వ్యాక్స్ ఫిల్లెట్స్ అంటాం. ఈ వ్యాక్స్ ఫిల్లెట్స్ ఇవన్నీ కార్నర్స్లో మనం ఈ బోత్ ఈ 4 కార్నర్ సైడ్ మనం ఫిల్ చేసి ఉంచుతాం, ఎందుకంటే ఇట్ ప్రొవైడ్ గ్రేట్ స్ట్రెంగ్త్ టు ద ప్యాటర్న్. సో కోట్ ద సర్ఫేసెస్ ఆర్ పార్ట్స్ పారాఫిన్ విత్ స్పెసిఫిక్ కలర్స్ ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్. సో ఇందా చెప్పిన కదా మన ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెటల్. సో మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెటల్, సో మనం కలర్ను చూజ్ చేసుకుంటాం. మనకి ఈ మెటల్ అంటే ఈ కలర్ తీసుకుంటాం. సపోజ్ బ్లాక్ అనుకోండి, ఒక టైప్ ఆఫ్ మెటల్ తీసుకుంటాం. వైట్ అనుకోండి, వైట్ కలర్ అనుకోండి, ఇంకొక టైప్ ఆఫ్ మెటల్. అట్లా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్యాటర్న్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ గోయింగ్ టు discuss. Already completed. These 8 points should be remember before going to study the pattern designer must be study the shaping the pattern. So next class we are going to discuss about
So see, I will show you some colors, codes for patterns. See, surfaces to be left as unmissioned. సో బ్లూ కానీ ఈ రెడ్ కానీ స్టీల్ అయితే చూడండి బ్లూ కలర్లో జనరల్గా ఉంటుంది. మనం అని గుర్తుపట్టం గ్రే క్యాస్ట్ ఐరన్, మ్యాలబుల్ క్యాస్ట్ ఐరన్ అంటే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. ఇప్పుడు ఆ స్టీల్కి క్యాస్ట్ ఐరన్కి డిఫరెన్స్ ఏంటో మీకు తెలిస్తే సింపుల్గా అర్థమవుతుంది. మీకు ఎంఎంఎస్లో వస్తుంది ఆల్రెడీ. సో అంటే ఇక్కడ స్టీల్ అంటే ఏంటంటే లెస్ దెన్ 2% ఆఫ్ కార్బన్ అంటే స్టీల్స్. కార్బన్ పర్సంటేజ్ 2% కంటే తక్కువ ఉంటే స్టీల్స్ అని, 2% కంటే ఎక్కువ ఉంటే క్యాస్ట్ ఐరన్ అంటాం. సో ఈ క్యాస్ట్ ఐరన్లో డిఫరెంట్ టైప్స్, గ్రే క్యాస్ట్ ఐరన్, మ్యాలబుల్ క్యాస్ట్ ఐరన్, హెవీ మెటల్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక కలర్ చూడండి. రెడ్, బ్లూ ఇండికేట్స్ స్టీల్, రెడ్ ఇండికేట్స్ గ్రే క్యాస్ట్ ఐరన్, అలాగే ఆరెంజ్ ఇండికేట్స్ హెవీ మెటల్ కాస్టింగ్స్, బ్రౌన్, ఎల్లో like periphery. See, these are the surface touch core shape ఎలా ఉండాలి, అలాగే సీట్స్ ఎలా ఉండాలి. సో ఎట్లా చూడండి ఇక్కడ చూడండి సర్ఫేసెస్ అంటే సర్ఫేస్ టు బి అన్మిషన్డ్ చేయాలంటే బ్లాక్లో ఉంటుంది. సర్ఫేస్ టు బి మిషనింగ్ ఏమైనా చేయాలంటే రెడ్లో ఉంటుంది. అంటే ఇక్కడ మిషనింగ్ అవసరం లేదు. అట్లా ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్. సో ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హ్యాండ్ మోల్డింగ్ టూల్స్.